గర్వంగా ఉంది. ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్. అంటే ఈ టైప్ మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అది ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది. అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్. ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది, పట్టణం అంతా కూడా. ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే మీద హైటెక్ అయితేనేమి, కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి, లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలో తయారు చేయాలి, ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజం వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు, ప్రాసెస్ ఇట్స్ అన్స్టాపబుల్ ఈ అభివృద్ధి అనేది. సరే, అటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఇప్పుడు సతమతం అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం, అలాగే వాటిని ప్రజలు ఆదరించడం. ప్రకండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక భగవంత్ కేసరి కానివ్వండి, ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నారు. దైనందిన కార్యకలాపాల నుంచి అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు, జనం కోరుకునేది. మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. అంటే మేము నిత్యావసర వస్తువులం. ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1,00,000కు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ గ్రాసరీస్ మొత్తం అన్నీ. అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యం అయ్యే ఒక సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ మన వాల్యూ జోన్. సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. అలాగే నేను ఇంకో 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా, మా నాన్నగారు అలాగే. దానికి మరి అప్పటికిప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము, మళ్ళీ వేసుకోకుండా. అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా, గుర్తుండిపోయేలా ఉండాలి. సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది? ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు, సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. బట్ ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఈజ్ వాల్యూ జోన్. ఎందుకంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి. సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఇక్కడ ఉన్నామా ఇంకెక్కడైనా విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి. అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం. సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా, అలాగే ఈ ఎప్పుడు మన కళ్ళ ముందుకు కనబడే వాటిలకు ఒక కొత్త ప్రదేశం,
ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైంది కూడా. అంటే రకరకాల పొల్యూషన్లు, అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఒక రోజు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది. ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగం అన్న ఇందాకన్నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి, అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ. మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది, మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అనేది, నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా అంత దూరం వెళ్ళలేదులే. నువ్వు ప్రెస్సా, నువ్వు ఫ్యానా? ఉండా అంటే నాకు అలా అర్థం కదా, ప్రెస్ అడుగుతున్నారా ఫ్యాన్ అంతా కాదండి. అన్నీ ఇప్పుడు రెండు గౌరవించాలి. అంటే నేను అదృష్టవంతుడిని, మా తరం. ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి, అది రాజమౌళి గారి కానివ్వండి. ఎందుకంటే మేమంతా ఆ తరం చూసాం, మా ముందు తరం, మా తరం తర్వాత ఇక ముందు తరం కూడా చూస్తున్నాం. సో అట్లాని కాదు, మన పెంపకంలో ఉంటుంది. ఆ పెంపకంలో ఏది ఉన్నా అన్నీ కూడా ఏదన్నా కొంచెం ఎక్కువ తింటే మొహం కొట్టేస్తుంది. ఆ తీపి కానివ్వండి, ఏదైనా. సో ఏదైనా అన్నీ అలాగే ఉండాలి. వాళ్ళ ఇష్టాలు మన కాదన్నా. ఇప్పుడు యూత్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉందో మనం చూస్తున్నాం. ప్రతి దానికి వాళ్ళు ఎంతో సెన్సిటివ్గా ఉంటున్నారు. సో రెండు మన పెంపకంలో లోపం లేకుండా, వాళ్ళ అభిష్టాలకు మనం వ్యతిరేకంగా వెళ్లకుండా ఎంతవరకు వాళ్ళకి మనం లీనియన్స్ ఇవ్వాలి అంతవరకు ఇచ్చుకుంటూ మనం పెంచుకోవాలి. మన దృష్టిలో కలిసి రాకపోతే మన కర్మ. ఫస్ట్ బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కాదనరు, కావాల్సింది కాదనరు. కొత్తదనాన్ని నేను చెప్పట్లా, కావాల్సింది ఎప్పుడో ముందు చూపుతో, ముందు దృష్టితో. నాన్నగారి నుంచి కూడా నేను చెప్పాను, సినిమా నుంచి కూడా ఆయన ఎప్పుడు 10 ఏళ్ళ ముందు ఆలోచించేవారు. ఆయన 10 ఏళ్ళ ముందు ఎలా ఉండాలి. ఇప్పుడు బంజారా వేస్తాం, క్యాన్సర్ హాస్పిటల్ కట్టాము జూబ్లీస్లో. ఏమున్నా అప్పుడు బండలు ఇక్కడ కడుతున్నారు ఏంట్రా, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు. నా ఇల్లే ఉంది, అక్కడ కట్టాము జూబ్లీస్. మొట్టమొదటి ల్యాండ్ మార్క్ హౌస్ అది, నేను ఉంటున్న ఇల్లు. ఇప్పుడు ఇదంటే ఇక్కడ కడుతున్నారు ఇల్లు అనుకున్నాను. అవి ఏముండేవే రోడ్ల, అన్ని కచ్చా రోడ్లు, పాములు అన్నీ అటు ఇటు దిగుతుండేవి, రాళ్ళు రప్పలు. మరి ఇవాళ 1 ఆఫ్ ద టాప్ అలా పెంచుకుంటూ పోయింది. నీట్ అని మొత్తం విస్తరిస్తుంది హైదరాబాద్. అదే చెప్పా కదా పోయి, హ్యాపీయింగ్ ప్లేస్ ఈ ప్రపంచంలో ఏమి ఉందంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో బ్రహ్మాండం పార్కింగ్ స్పేస్ ఉంది, బ్రహ్మాండంగా ట్రాఫిక్ నుంచి దూరంగా టోటల్గా. హైపర్ మార్ట్ లాంచ్ చేసినందుకు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు. మా బ్రాండ్ అంబాసిడర్, చాలా ప్రౌడ్గా చెప్పబోతున్నాము. ఆల్రెడీ యాడ్స్ చేసి చాలా మందికి ఇన్స్పిరేషన్గా చాలా మంది రీల్స్ చేస్తున్నారు. అలాగే ఈరోజు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. మీ టైం తీసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో అలాగే సార్, నందమూరి సార్, మీకు ఎలా అనిపించింది వాల్యూ జోన్ అండ్ ప్లీజ్ మీ ఫీలింగ్స్? అందరికీ నమస్కారం. ఈరోజు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఓపెనింగ్ మన అందరి ఫేవరెట్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు. సో ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవుట్లెట్ మాల్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా. ఇలాంటి అవుట్లెట్ మాల్ మరి ఎక్కడా చూడలేరండి. ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి. ఫ్యాషన్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్,
దాని తర్వాత పార్టీ గౌన్స్, నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఎక్స్క్లూజివ్ ప్లే జోన్. ఇటు పక్క చూసారనుకోండి నారాయణి సిల్వర్ జ్యువెలరీ, ఫ్యాషన్ యాక్సెసరీస్, ఫుట్వేర్, ట్రావెల్ రీటైల్. ఇటు పక్కన మన గ్రాసరీస్, దాని తర్వాత మొబైల్ యాక్సెసరీస్, హోమ్ ఆడియోస్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేసామండి. సో ఇది వచ్చేసి ఎలా అంటే ఒక చోట అన్నీ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం ఒక్కసారి కస్టమర్ వచ్చారంటే హోల్ ఫ్యామిలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షాపింగ్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో కొనుక్కొని వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం మంచి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఒక గెట్ అవే ఇది. మన హైదరాబాద్కి చుట్టుపక్కల ఎక్కడ గెట్ అవేస్ లేవు. వైజాగ్ అంటే బీచ్ ఉంటుంది, లేకపోతే ఇంకో చోట అంటే ఇంకోటి ఉంటుంది. మన దగ్గర ఏం లేదు కాబట్టి ఇది ఒక వీకెండ్ గెట్ అవే డెస్టినేషన్ కింద అయ్యిద్దండి. సో అందరూ రండి, విజిట్ చేయండి. ఇక్కడ స్పెషాలిటీ మన అవుట్లెట్ మాల్లో ఏంటంటే అండి 365 days అప్ టు 60% ఆఫ్. 10, 20, 30, 40, 50, 60 కొన్నిట్లో 70% కూడా ఉన్నాయి ఆఫ్స్. సో అన్ని రకాల ఆఫర్స్ ఉంటాయి ఇక్కడ. ఈ రోజు ఇది ఆఫర్లో ఉంది, నెక్స్ట్ మంత్ వస్తే ఇంకో కొత్త వెరైటీ కొత్త ఆఫర్లో కనపడుతుంది. సో అన్ని ఆఫర్స్లోనే ఉంటాయి. అందరికీ ఎక్సైటింగ్గా ఉంటుంది. ఒకటి కొందామని వస్తే మినిమం 2-3 కొనుక్కొని వెళ్తారు, అలాంటి ఎక్స్పీరియన్స్. సో అందరు రండి, వచ్చి షాపింగ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అభినయ్, ఐఎమ్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.